నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ప్రత్యేక హోదా అంశం మరోసారి కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం కుదరదని తేల్చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, ప్రత్యేక హోదా ఇక ఇవ్వలేమని కేంద్రం స్పష్టంగా చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా వీలు కాదని పేర్కొంది. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రం నుంచి వివరణ కోరారు. అయితే కేంద్రం ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేదని చెప్పడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో స్పందించారు. పునర్విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు అమల్లో ఉన్నాయని, పలు విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన వివరించారు. పునర్విభజన చట్టం అమల్లో తలెత్తే సమస్యలను ఉభయ తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా, ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్రం విడిపోయి 7 ఏళ్లైనా పునర్విభజన చట్టంలోని అంశాలు ఇంతవరకు నెరవేరలేదని తెలిపారు. అందుకు గల కారణాలు ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని మిథున్ రెడ్డి కోరారు. తమకు ఎలాంటి ప్యాకేజీ అవసరం లేదని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం వైఖరి నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇక ఎప్పటికీ అందరినీ ద్రాక్షగానే మిగిలిపోతుందా అనే అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ నేత రవికిరణ్ గారు, అలానే టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు, విశ్లేషకులు ప్రసాద్ గారు, మిగతా నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రవికిరణ్ గారితో మాట్లాడదాం. రవికిరణ్ గారు, కేంద్రం ఒక స్పష్టమైనటువంటి వైఖరిని మరోసారి తేటతల్లం చేసింది. లోక్సభలో ఎలా జరుగుతోంది, ఎలా అమలు జరుగుతోంది రాష్ట్ర విభజన చట్టం అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇక ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసిన పరిస్థితి. ఏ విధంగా ట్రీట్ చేస్తారు దీన్ని? అలానే ఏపీ ప్రజలను ఏ విధంగా ఒప్పించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు? యశో గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్టులకి, 99 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు దేశ స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క వీర మరణం పొందిన రోజు. వారి మరణానికి పార్టీ తరఫున, ప్రజల తరఫున జోహార్లు అర్పిస్తూ, అయితే ఈ యొక్క అంశం మీద అయితే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మరి పార్లమెంట్ లో లేవనెత్తారో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఎంతవరకు వచ్చింది అని చెప్పి ఫస్ట్ వారు అడగటం జరిగింది. ఆ యాక్ట్ ఒకసారి చూస్తే కేశవ్ గారు, అనేకమైన అంశాలు దానిలో పేర్కొన్నటువంటి అనేక అంశాలు, దానికి ముందు మనం చూడవలసింది ఏ అంశాలు అయితే ఈ యాక్ట్ లో పెట్టారో, ఏ విద్యా సంస్థలు కానీ లేకపోతే అభివృద్ధి సంబంధించిన అంశాలు కానీ ఏది పెట్టారో అది పూర్తిగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ మరి వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారి యొక్క కృషి వల్ల దాంట్లో యాడ్ అయినాయి. అప్పటి యొక్క అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ మాకు ఫలాంది కావాలి అని చెప్పి ఎప్పుడు అడిగింది లేదు, చేసింది లేదు. మొత్తం ఏదైతే ఇంక్లూడ్ చేశారు చట్టంలో అది మొత్తం భారతీయ జనతా పార్టీ అడిగింది. రెండోది, ఏదైతే విభజన చట్టంలో ఐఐటి కావచ్చు, ఎన్ఐటి, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ ట్రిపుల్ అలాగే ఎయిమ్స్ 10 జాతీయ స్థాయి విద్యా సంస్థల్ని నెలకొల్పాలని చెప్పేసి ఏదైతే విభజన చట్టంలో ఉందో దానిలో 10కి 10 కాకుండా ఇంకో 10 కూడా జోడించి పూర్తిగా 20 వరకు జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇటీవల ఏదైతే టీడీపీ ఎంపీ కేశినేని నాని గారు కింద సంవత్సరం అడిగిన ఇదే ఏ రకంగా విద్యా సంస్థ స్టేటస్ ఏంటి అంటే దాంట్లో కూడా చెప్పడం జరిగింది. అనేకమైన విద్యా సంస్థలు బిల్డింగ్ కట్టేశారు, కొన్ని కడుతున్నారు, కొన్ని టెంపరీ లొకేషన్ లో మొదలు పెట్టేశారు, కొన్ని కంప్లీట్ అయిపోయింది. ఎయిమ్స్ అయితే అమరావతి దగ్గర ఎయిమ్స్ అయితే ఇటీవల పార్లమెంట్ లో కూడా చెప్పారు 1700 కోట్లతో నిర్మాణం పూర్తయింది, జూన్ లో ఓపెన్ అవుతుంది. 10 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు కడితే చాలు అక్కడ మెరుగైన సేవలు, అద్భుతమైన సేవలు చాలా తక్కువ రేటుకి ఇస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ కంప్లీట్ అయింది, ట్రిపుల్ తిరుపతిలో బిల్డింగ్ కూడా నిర్మాణం అయిపోయింది. అనేక ఐఐఎం అలాగే పెట్రోలియం యూనివర్సిటీ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంలో టెంపరీ లొకేషన్ మొదలైన క్లాసెస్, కానీ దానికి ల్యాండ్ ఇవ్వటం ఇప్పటి వరకు జాప్యం చేశారు. దాని మీద ల్యాండ్ ఇచ్చిన తర్వాత నిర్మాణం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే మిగతా అంశాలు, పోర్టు, దుగ్గరాజపట్నం పోర్టు, ఈ పోర్టు నిర్మాణానికి ఏంటి అని చెప్పేసి చూస్తే ఈ పోర్టు ఫీజిబిలిటీ, ఎందుకంటే దీని దగ్గరలోనే కృష్ణపట్నం పోర్టు ఉంది, చెన్నై పోర్టు ఉంది. సో ఆల్టర్నేటివ్ పోర్టు చెప్పని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూడా అడగటం జరిగింది. వాళ్ళు తాత్సారం చేశారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అడగటం జరిగింది. దాని మీద ఇటీవల పార్లమెంట్ లో కూడా
మంత్రి గారు స్పందిస్తూ పూర్తిగా వివరణ ఇచ్చారు. దుగ్గిరాజుపట్నం పోర్టు అయితే ఆ దీని మీద మీకు స్పందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 5/3/2018, 5/4/2018, 24/2020 వివిధ సందర్భాలు అడిగాము. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక రామాయపట్నం పోర్టుని నిర్మాణం చేయమన్నారు. దానికి మేము ఓకే చేశాము. అయితే 22/2020 మేజర్ పోర్ట్ గా రామాయపట్నం మేజర్ పోర్ట్ గా కాకుండా మైనర్ పోర్ట్ గా వాళ్ళు మార్చేశారు. ఎందుకంటే మేము మేజర్ పోర్ట్లే భారత ప్రభుత్వం మేజర్ పోర్ట్లు నిర్మాణం చేస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 పోర్టులు ఉన్నాయి. మేము నిర్మాణం చేస్తుంది, దాన్ని మైనర్ పోర్ట్ గా మార్చారు కాబట్టి నిర్మాణం చేయలేకపోతున్నాము. ఆల్టర్నేటివ్ పోర్ట్ ఏదైనా ఉంటే చెప్పని కూడా అడిగామని కూడా చెప్పడం జరిగింది. ఒకటి. ఇంకోటి ఏదైతే మనకి కడప స్టీల్ ప్లాంట్ ఉందో, కడప స్టీల్ ప్లాంట్ మీద ఫీజిబిలిటీ రిపోర్ట్ సరిగ్గా లేదని చెప్పారు. దానికి వేరే కూడా కమిటీ కూడా వేశారన్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా మేమే కట్టుకుంటాం శంకుస్థాపన చేశారు. ఈ ప్రభుత్వం కూడా వచ్చాక డిసెంబర్ 2019 కూడా మేమే కట్టుకుంటామని చెప్పి శంకుస్థాపన చేశారు. ఇటీవల జమ్మల మడుగులో పరిశీలన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగారు. కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా పంపింది. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది కేశవ్ గారు, మనం గుర్తుంచుకోవాలి. అలాగే మెట్రో రైలు, విశాఖ మెట్రో రైలు విషయంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ పాలసీ 2017 ప్రకారం రిపోర్ట్ పంపమన్నారు. ఇటీవల అక్టోబర్ 2020 బొత్స సత్యనారాయణ గారు మెట్రో రైలు సంబంధించి ఆఫీస్ కూడా ఓపెన్ చేసి ఏదైతే 75 కిలోమీటర్ల పరిధిలో 16,000 కోట్ల రూపాయలు నిర్మాణం చేస్తున్నాం, దాని డిపిఆర్ రూపొందిస్తున్నారు. పార్లమెంట్ కు ఇది చెప్పారు, డిపిఆర్ ఇంకా రాలేదు, వస్తే దాని ప్రకారం ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే అమరావతి దగ్గర రింగ్ రోడ్ అన్నారు. ఇటువంటి రింగ్ రోడ్ ఇంకా ల్యాండ్ ఇవ్వలేదని ఇటీవల నితిన్ గడ్కరీ గారు పార్లమెంట్ చెప్పారు. ఏదైతే విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలని తూచా తప్పకుండా మరి ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఏదైతే పెండింగ్ ఉందో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉంది, అది ఒకటి. అలాగే ఏదైతే స్పెషల్ స్టేటస్ గురించి మనకి ఏదైతే డిస్కషన్ ఉందో, స్పెషల్ స్టేటస్ గురించి ఆ రోజు ఏదైతే ప్రభుత్వం 2014 ప్రభుత్వం ఏర్పాటు అయినాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకొని దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇకపై ఉండబోవటం లేదు. నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఈశాన్య రాష్ట్రాలకు ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉందో దాన్ని కూడా తొలగించేస్తున్నాము. సో ఇక ముందు ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఉండదు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకొని దాని స్పెషల్ ప్యాకేజీ కోసం డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి ఎక్స్టెండెడ్ ఏరియా ప్రాజెక్ట్స్ ద్వారా మనం చేద్దామని చెప్పి అనుకుని దానికి అనుగుణంగా 16 మార్చి 2017 కూడా క్యాబినెట్ ఆమోదం చేసి రాజముద్ర కూడా స్పెషల్ ప్యాకేజ్ కి చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 19 ఎక్స్టెండెడ్ ఏరియా ప్రాజెక్ట్స్ ని 16,000 కోట్లతో ఆమోదించారు. అయితే స్పెషల్ పర్పస్ వెహికల్ కూడా ఫామ్ చేయమంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా లాస్ట్ మినిట్ లో యూటర్న్ తిరిగి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో దానికి ఏదైతే రాజకీయంగా వెనకబడతారు ఇది ఒక అంశం అవుతుంది. లేకపోతే ఏదైతే మనం పరిపాలనలో ఫెయిల్ అయ్యామో మోదీ గారి ప్రభుత్వం ఏదో రకం బురదలాల ఉద్దేశంతో యూటర్న్ దిగి స్పెషల్ పర్పస్ వెహికల్ ఫామ్ చేయకుండా వెనక్కి వచ్చేసారు. ఇదే విషయం ఈ రోజు పార్లమెంట్ లో కూడా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. స్పెషల్ పర్పస్ వెహికల్ ఫామ్ చేయండి, దాని నిధులు ఇస్తామని చెప్పారు. ఎక్స్టెండెడ్ ఏరియా ప్రాజెక్ట్స్ కూడా ఆల్రెడీ ఇస్తున్నామని చెప్పారు. సో భారతీయ జనతా పార్టీ డే 1 నుంచి స్పష్టంగా ఉంది కేశవ్ గారు, దీనిలో ఎటువంటి మతలబ్బులు లేవు, ఎటువంటి దాపరికాలు లేవు, తెరిచిన పుస్తకంగా ఉంది. ఎటువంటి రాజకీయాలు కూడా భారతీయ జనతా పార్టీ చేయదలుచుకోలేదు, అటువంటి ఆలోచన లేదు. ప్రజల ముందు స్పష్టంగా ఉంది, ఏది చేస్తున్నామో చెప్తున్నాం, ఏది చేయలేకపోతున్నామో చెప్తున్నాం, అంతేగాని దాగుడు మూతలు ఆడే పరిస్థితి లేదు కేశవ్ గారు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? బీజేపీ నేతలు ఇచ్చినటువంటి సమాధానంతో మీరు సంతృప్తి చెందిన లోక్సభలో కంటే కూడా రవికిరణ్ గారు ఇక్కడ ఇంకా చాలా క్లియర్గా సమాధానం చెప్పారని అనుకుంటున్నాను నేను. మీరేమంటారు శ్రీనివాస్ చౌదరి గారు? మొదట కేశవ్ గారు మీకు 99 టీవీ ప్రేక్షకులకి ఆ ప్యానెల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అలాగే అనలిస్ట్ ప్రసాద్ గారికి నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో 7 ఏళ్లైనా ఇంతవరకు విభజన అంశాలపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తాంబూలాలు ఇచ్చాం తన్నుకు జావండి అని చెప్పి చాలా స్పెషల్గా ఒక అవగాహన కలిగిన బిల్లును ప్రవేశపెట్టారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాలని అందములుగా ఉన్న తెలుగు రాష్ట్రాలను విడగొట్టి దానికి సపోర్ట్ చేసిన బీజేపీ పార్టీ చరిత్రలో పెద్ద తప్పు చేసి 2 రాష్ట్రాలను దివాలా దించేసింది. ఈరోజు ఎంత లైవ్లో పచ్చి అబద్ధాలు చెప్తున్నారంటే బీజేపీ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా దరిద్రంగా తయారైంటే అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉండే పరిస్థితులు ఉంటే ఐఏసీ 888 ఐసీఆర్ భవనాలు కట్టామని చెప్తున్నారు. బడ్జెట్లో 50 కోట్లు 10 కోట్లు 20 కోట్లు విధులించారు. ప్రధాన అంశాలు ప్రధానంగా అమరావతి కానీ
విశాఖపట్నం జోన్ కానీ, దుగ్గరాజపురం పోర్టు కానీ, కృష్ణాపట్నం పోర్టు కానీ, ఇలాంటి అది వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ఇలాంటి ప్రధాన అంశాలు ఏదంటే వర్ణ చతుర్భుజి, వజ్ర చతుర్భుజి లాంటి కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు కానీ, అదేవిధంగా 16,500 కోట్ల రూపాయలు ఉన్నటువంటి లోటు బడ్జెట్ కానీ, 18 అంశాలకు సంబంధించిన విభజన అంశాలు, కార్పొరేషన్ సంబంధించి 61 కార్పొరేషన్లు విభజన సంబంధించి కానీ, పక్క రాష్ట్రంలో ఉంటే 5,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు కానీ, అక్కడున్న ఆస్తులు బాగా పరిష్కారం కానీ ఏది చేయకుండా మధ్యలో పెట్టేసి మీ ఇద్దరు తన్నుకుంటా ఉండండి, మేము వేడుక చూసుకొని నవ్వుకుంటా ఉన్న విధంగా ఎంత లైవ్లో పచ్చి అబద్ధాలకు వస్తున్నారంటే బీజేపీ నాయకులు ఈ రాష్ట్రం పైన సవతి కన్నా నీచాతి నీచంగా ప్రేమ చూపిస్తున్నారండి. అందుకే తగిన బుద్ధి బీజేపీ పార్టీకి చెప్తున్నారు. ఈరోజు ఎట్టా ఉత్తర భారతదేశంలో ఓడగొడతా వస్తున్నారు బీజేపీ నాయకులు, దక్షిణ భారతదేశం వైపు చూస్తున్న ఆశగా ఇక్కడ కూడా ఖచ్చితంగా వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు, విద్యాలయాలు లేవు. ఏదైనా ఎన్ఆర్జీ ఫండ్ ఒక్క నిమిషం బ్రదర్ ఒక్క నిమిషం నేను మాట్లాడి మళ్ళీ మీరు మాట్లాడండి. ఎన్ఆర్జీసీ ఫండ్స్ అని రిలీజ్ చేస్తారంటే పనికి ఆహార పథకం కూడా రిలీజ్ చేయటం. కానీ శ్రీనివాస్ చౌదరి గారు పనికి ఆహార పథకం ఈ సమస్యలన్నీ పక్కన పెడదాం. మనకి ప్రధానంగా ప్రత్యేక హోదా ఒకటి, రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేకంగా ఇచ్చిన హామీల అమలు, ఈ విషయంలో బీజేపీ చేయగలిగిందా లేదా? 2 పాయింట్లు రవికిరణ్ గారు లేవనెత్తినవి. స్పెషల్ పర్పస్ వెహికల్ విషయంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు యూటర్న్ తీసుకుంది కాబట్టి ప్రత్యేక హోదా ఇక సమస్య పోయినట్టే. దీనికి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహిస్తుందా? కాకి బావ పాట భలే పాడతా అంటే నోట్లో ఉన్న వాడు కిందకు వదిలేసిందంట, నక్కబావ ఎత్తుకొని పుడిచిందంట. ఈరోజు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి, స్పెషల్ స్ట్రాటజీ ఇవ్వమని చెప్పి ఎవరు చెప్పారు? కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయ్యా ఈరోజు 14th కమిషన్ ప్రకారం మేము అన్ని రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, అందులో భాగంగా కూడా మీకు ప్యాకేజ్ ఇస్తున్నాం అని చెప్పి ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? 16,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఇంకా రాష్ట్రంలో ఎందుకు ఉంది? ఈరోజు 3,700 కోట్ల రూపాయలు అప్పుల పాల ఎందుకు రాష్ట్రం అయింది? వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నానండి, వీళ్ళు దక్షిణాది రాష్ట్రంలో భారీ ఎత్తున ట్యాక్సులు కలెక్ట్ చేసి ఉత్తరాది రాష్ట్రంలో పరిశ్రమలకు వాళ్ళ అభివృద్ధి కోసం అదాని అంబానీలకు ఇస్తున్నారండి వాళ్ళ వాటాలన్నీ. కార్పొరేట్ సంస్థలకి ఎంచక్క బ్రహ్మాండంగా వాళ్ళు రెడ్ కార్పెట్ వస్తున్నారండి. అటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు భారతదేశం ఉన్న పరిస్థితి, రామ్మోహన్ నాయుడు గారు అడిగిన ప్రశ్న చాలా స్పష్టంగా పార్లమెంట్ లో చెప్పారు. అయ్యా 7 సంవత్సరాలైంది మీరు పెద్దన్నగా పాత్ర పోషించకుండా మా రాష్ట్రానికి నష్టం చేశారు, విభజన అంశాలు ఏమైనా పరిష్కరిస్తారంటే ఆయన మన నిత్యానంద రాయ్ గారు హోంశాఖ ఉప మంత్రి గారు మాట్లాడడం, ఏం మాటలు ఉన్నాయి అందులో? మేము అన్ని ఇచ్చేసాము, మీదేమీ లేదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు మీరే కూర్చొని పరిష్కరించుకోవాలి. అయితే స్ట్రైట్ గా ఒకే కూడా అడుగుతున్నాను సార్, కాశ్మీర్ డియోడామన్ అదేవిధంగా కొన్ని ప్రాంతాలు విభజించారు, ఆ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని రాజధానులు అదేవిధంగా ఏర్పాట్లు చేసిందా? ఆ రాష్ట్ర ప్రభుత్వాలు జమ్మూ కాశ్మీర్ డయోడామన్ విభజించుకున్నారా? మొన్న ఛత్తీస్గఢ్ ముందు రాష్ట్రాలు విభజించిన బీజేపీ ప్రభుత్వం గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాజధానులు ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసిందా? అక్కడ ఉన్న రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకున్నాయా? ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు ఉండే సమస్యలు ఏవి కూడా పరిష్కారం తెలుగు రాష్ట్రాలు కూర్చొని చేయలేవు. వాటర్ సమస్య కావచ్చు, ఆస్తుల సమస్య కావచ్చు, బకాయిల సమస్య కావచ్చు, బిల్డింగుల సమస్య కావచ్చు, రవాణా వ్యవస్థ సమస్య కావచ్చు, అన్ని అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో ముడిపోయి ఉన్నాయి. కాబట్టి పెద్దన్న పాత్ర పోషణ చేయాల్సిన బీజేపీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకి ద్రోహం చేస్తా ఉంది. దాని మీద స్పష్టంగా పార్లమెంట్ లో చెప్పాము. ఈ విషయాన్ని పట్టించుకోకుండా వాళ్ళు మేము బిస్కెట్లు ఇచ్చినాము, అదే చెనిక్కాయలు ఇచ్చాము, అదే విధంగా తినడానికి బొరుగులు ఇచ్చామంటే మాకు అన్నం పెట్టండి, వరి రైతులకు న్యాయం చేయండి అంటే అసలు విషయాలు పక్కన పెట్టేసి పైన గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఫోటోలు పెట్టి చూపిస్తున్నారు. నిజంగా చెప్తున్నారు, కరోనాలో 20 లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి అట్టయితే ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అట్ట ఇచ్చారు. ఇవేవి కనపడవు. ఎక్కడ నేను సైట్గా అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఎక్కడైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి స్ట్రైట్ గా 1 రూపాయన రాష్ట్ర ప్రజలకు చెక్కిచ్చారా? ఏమీ లేదని మీ ద్వారా స్పష్టంగా ఘంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాను. దీనిపైన ఎక్కడికైనా చర్చకి మేము రెడీ, తెలుగుదేశం పార్టీ. రైట్ ప్రసాద్ గారు, మీరు ఏమంటారు? కేంద్రం చెబుతున్నటువంటి వాదనని ఎంతవరకు అంగీకరించడానికి ఆస్కారం ఉంది? ఒకవైపు విభజన చట్టం అమలు బాధ్యత కేంద్రం చేతిలో ఉన్నా కానీ సమస్యల పరిష్కారం తెలుగు రాష్ట్రాల చేతుల్లోనే ఉంది. ఇరు రాష్ట్రాలకు కలిసి కూర్చుని సమస్యను పరిష్కరించుకోవచ్చు అని చెప్పని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎంతవరకు ఈ స్కోప్ ఉందని చెప్పని అనుకోవచ్చు ప్రసాద్ గారు? ముందుగా ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానల్ లో ఉన్న పెద్దలకి మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. బీజేపీ అనే పార్టీ ఆ రోజు వెంకయ్యనాయుడు గారి నోట్ల నుంచి, అరుణ్ జైట్లీ గారి నోట్ల నుంచి ప్రత్యేక హోదా అన్న పదం కనుక ఎత్తుకోకపోతేనండి అసలు ఆ ప్రత్యేక హోదా అన్నది ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఓకే, వచ్చేసరికల్లానండి ప్రతి దానికి కర్మ క్రియ ఎవరంటే బీజేపీ వాళ్ళే. మన పాలం ముంచినా నేట ముంచినా వాళ్ళే. ఏమవుతుందండి, విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే
రీజనల్ పార్టీల యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సౌత్ పరంగా పెట్టబోతున్నాయి అన్నదానికి ఉదాహరణగా దీన్ని చెప్తే, దీంట్లోంచి చేరుకున్న తమిళనాడులో చూడండి, కాంగ్రెస్ కానీ బీజేపీని కానీ దరిచేరనివ్వరు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ కి ఇక్కడ మళ్ళీ ఆద్యం పోసినందుకు ధన్యవాదాలు. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తులా, లేదంటే ఉత్తర రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిన పారాచూట్ బ్యాచ్ అర్థం అవ్వట్లేదు. మోరవర్, ఈ విభజిత హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లిపోరు పిట్ట తీర్చింది అన్నట్టు ఇన్నాళ్ళు 7 సంవత్సరాల తర్వాత మా రాష్ట్రాలు ఇద్దరు కూర్చొని కోఆర్డినేట్ చేసుకున్నారు. గతంలో నాగార్జున సాగర్ ఆయకట్టు మీద కర్లబట్టు వెళ్ళిన సిచ్యువేషన్ దగ్గర నుంచి ఎలా ప్యాసిఫై చేసుకోవాలో సోదర భావంతో విడిపోయిన మా రాష్ట్రాలు ఇద్దరికీ బాగా తెలుసు. కానీ వీళ్ళు ఆశ్చర్యానికి గురి చేస్తే వాళ్ళు 7 సంవత్సరాల తర్వాత మీరిద్దరూ సెటిల్ చేసుకోండి అంటే ఇక్కడ సెక్రటరీ పరిస్థితి ఏంటి? దాన్ని కూరగొట్టేసి ఇవాళ మాకున్నది మా వాట మాకు. అండ్ ఇక్కడ ఎంత జాగ్రత్తగా, ఎంత స్ట్రాటజికల్ గా ఉపోద్ఘాతంలో చెప్పారు ఆయన. విభజన హామీలు అందరి దగ్గర, నా దగ్గర కూడా 50 పేజీలు ఉన్నాయి, కూర్చున్నాం 150 పేజీలు పుస్తకం చదవమంటే ఇంతకన్నా నేను బాగా చదువుతాను. రైట్. వెంకటరెడ్డి గారు వైసీపీ నేత మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు నమస్కారం. ప్రత్యేక హోదాకు సంబంధించి ఈరోజు లోక్సభలో జరిగిన చర్చ పైన మీ విశ్లేషణ ఏంటి? రాష్ట్రానికి సంబంధించిన అన్ని హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో గత ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది, ఆ ప్రస్తావన ఇప్పటికైతే అవకాశం లేదని బీజేపీ నేతలు చెప్తున్నారు. మీరేమంటారు? సార్, ముందు ఆ ప్యానల్ లో ఉన్న అందరికీ, అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. రొటీన్ కొత్త ఏముంది సార్? దాంట్లో మనం ఈరోజు డిబేట్ పెట్టుకున్నాం, అంతమించి కొత్తగా ఏముంది? 7 సంవత్సరాలు అవుతా ఉంది దాదాపు రాష్ట్రం విడిపోయి. ఈ 7 సంవత్సరాల నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద మేము ఇవ్వము అని చెప్తుందో అదే మళ్ళీ ఈ రోజు కూడా రిపీట్ చేసింది. కొత్తదనం ఏం కనపడుతుంది మనకి? దాని గురించి కొత్తదనం ఏమైనా కనపడితే మనం డిస్కస్ చేయాలి. కానీ అంటే మీ ఇష్టం వచ్చినట్టు తిప్పలు మీరు పడండి, మేము ఇలానే ఉంటాం, మేము ఒక స్టాండ్ తీసుకున్నాం, మేము ఇవ్వము, మీరు చచ్చిపోతారా లేదంటే ఇంకేమన్నా చేసుకుంటారా, మీ రాష్ట్రం సర్వనాశనం అయినా మాకు సంబంధం లేదు అనే వైఖరిని మరొకసారి పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది ఈ రోజు కేంద్రం అనేది. దాని గురించి మనం ఈ రోజు జరిగిన పరిణామాల్లో చెప్పుకోవాలంటే అదే కనపడింది. ఎందుకు ఆ మాట అన్నారు? 2014 సంవత్సరంలో రాష్ట్రం విడిపోవటానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆ రోజు యాక్సెప్ట్ చేసి రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు, ఇదే పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, ఆ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు తూచి 5 సంవత్సరాలు ఏం సరిపోయింది, 10 ఏళ్ళు చెప్తాం ప్రత్యేక హోదా అని చెప్పి మాట్లాడినటువంటి వెంకయ్య నాయుడు గారు ఇదే ప్రధానమంత్రి అవటం కోసం ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు తిరుపతి బహిరంగ సభలో, నెల్లూరు బహిరంగ సభలో ప్రత్యేక హోదా ఇస్తాము, 10 సంవత్సరాలు ఇస్తాం, 15 సంవత్సరాలు ఇస్తాం అని చెప్పి ఏదైతే మాట్లాడారో దాన్ని పూర్తిగా విస్మరించారని క్లారిటీగా అర్థమైపోతా ఉంది. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు ఏదో మేము తెలుగుదేశం పార్టీని ఈ రోజు నిందించేసాం అనుకోండి, అయిపోదు. దాంట్లో ఒక దోషి భారతీయ జనతా పార్టీ అయితే రెండో దోషి తెలుగుదేశం పార్టీ. రెండు పార్టీలు ఆ రోజు ఉండి ఒకసారేమో అసెంబ్లీలో ప్రత్యేక హోదా మీద తీర్మానం, మళ్ళీ రెండోసారేమో ప్రత్యేక ప్యాకేజ్ మీద తీర్మానం, మళ్ళీ యూటర్న్ తిరిగి మళ్ళీ ప్రత్యేక హోదా మీద మళ్ళీ మూడోసారి తీర్మానాలు చేసి, ఆ తీర్మానాలకి విలువ లేకుండా చేసి ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది, ఏమన్నా వచ్చిద్దా, అదే సంజీవన ఇంకేమన్నా వచ్చిద్దా, ఏం ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తారని చెప్పి మా మీద చంద్రబాబు నాయుడు గారు పైన ఆయన తీరు ఇవన్నీ మీరు చూసారు. కానీ ఒకటి అంటే వెంకటరెడ్డి గారు ఇప్పుడు కేంద్రం చెబుతున్నటువంటి వాదన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించింది కాబట్టి హోదా అంశం లేదు అని. మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం హోదా అంశాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలనుకుంటే ప్రతిపాదనలు కేంద్రానికి పంపాల్సిన అవసరం కానీ, మీరు అన్నట్టుగా తీర్మానాలు చేయాల్సినటువంటి అవసరం కానీ ఉందనుకుంటున్నారా? సార్, ప్రత్యేక ప్యాకేజీ మీద వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ప్రత్యేక హోదా మీద తీర్మానం చేసి పంపించారు ఆల్రెడీ. ఫస్ట్ ప్రత్యేక హోదా మీద తీర్మానం, రెండోది ప్రత్యేక ప్యాకేజ్ మీద తీర్మానం, మళ్ళీ మూడోది ప్రత్యేక హోదా మీద తీర్మానం. అంటే ఆయన మళ్ళీ యూటర్న్ తిరిగిన తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా మీద నల్ల చొక్కాలు వేసుకొని మళ్ళీ తీర్మానం చేసి పంపించారు. ప్రత్యేక హోదా కావాలని ఏం చేస్తాం సార్? తీర్మానాలు చేసిన వల్ల వాళ్ళకి ఏమైనా నిమ్మకి నీరెత్తినట్టు ఏమైనా ఉందో చెప్పండి. అదేంటే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజార్టీతో అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఈ దక్షిణ భారతదేశం వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు,
ఈ రాష్ట్రాలు ఎట్టబోయినా మాకు పర్లా. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఏమి రాపోయినా మాకు పర్లా, గుండు సున్నాగా మేము ఉన్నా కూడా మేము మాత్రం ఈ రాష్ట్రం మీద ఎట్లానే ఉంటాం. మాకు రాజకీయంగా ఈ రాష్ట్రం అవసరం లేదు, ఇంకా దేని పరంగా ఈ రాష్ట్రం అవసరం లేదు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. రైట్ ప్రసాద్ గారు తీర్మానాలు పోటాపోటీగా తీర్మానాలు చేయడం మినహా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదాకు సంబంధించి ఒరిగింది ఏమైనా ఉందా? చూడండి, టొబాకో బోర్డు చైర్మన్, రాజ్యసభ ఎంపీ ఏదో ఒక చిన్న కార్పొరేషన్లు ఇచ్చే సంతోషపడిపోయి బ్యాచ్ ఉన్నప్పుడు ఎవరేం చేయలేము. ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోండి, డబ్బులు ఇస్తారంటే ఏ రాష్ట్రమైనా ముఖ్యమంత్రి అని వద్దంటే ఇవాళ మాటకి చెప్తున్నాను. ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ పెట్టుకోండి అని బతిమాలితే ప్రత్యేక ప్యాకేజ్ అంటే ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ అన్నారు. మళ్ళీ ఇది కాదు అది కాదు రెండింటికి చెట్టు రేవడ అవుతున్నాం అని చెప్పి ఆయన ఏం చేశాడు, మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు. పోనీ ఇవన్నీ పక్కన పెట్టండి సార్, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కింద కరిగినిద్దాం. ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న వైఎస్ఆర్సీపీకి కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పొచ్చు కదా. ప్రత్యేక ప్యాకేజీ విషయం మాట్లాడరు. మళ్ళీ చూడండి వాళ్ళు మిథున్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిస్తున్నారు. అంటే వీళ్ళు కూడా యూటర్న్ తీసుకునే పరిస్థితి క్రియేట్ అవుతుంది కదా. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే రీజనల్ పార్టీని ఏ విధంగా సప్రెస్ చేయాలన్న దాని మీద వాళ్ళు ఏ విధంగా డ్రైవ్ అవుతారో చూడండి. ఇక్కడ ప్రత్యేక హోదా అయినా ప్రత్యేక ప్యాకేజ్ అయినా డబ్బులు వచ్చాయంటే ఏ రాష్ట్రం వద్దంటారు చెప్పండి. కానీ డబ్బులు రాకుండా గాలిలో చేసే మ్యాజిక్ ప్రక్రియకి బీజేపీ అలవాటు పడింది. దానికి ఈ రేషన్ అంశాలు అనేది పడుతుంది. వెంకటరెడ్డి గారు ఇచ్చేసామని చెబుతున్నారు. ఇక్కడ అది కదా పాయింట్. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేసారు, అయిపోయింది. ప్రత్యేక ప్యాకేజ్ కూడా ఇచ్చేసారు. అది ఎవరికి ఇచ్చారో చెప్పాలని అడుగుతున్నా మా రవికిరణ్ అన్నాయి. రవికిరణ్ గారు ప్రత్యేక హోదా సంగతి పక్కన పెడితే ప్రత్యేక ప్యాకేజ్ అయితే ఇచ్చేసారా ఆంధ్రప్రదేశ్కి, లేదా రావాల్సింది ఏమైనా ఉందా అందులో? మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ చేసిన చెప్తున్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా లెటర్ ఇచ్చి విభజన చేయమని టిఆర్ఎస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని విభజనకి అంగీకరించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీరు విభజన చేయమంటేనే కదా ఆ తర్వాత విభజన కాకినాడ కేంద్రంగా ఆమోదం తెలిపాము. ఎస్ మేము అదే కట్టుబడి ఉన్నాము. మీరు కూడా అంగీకరించారు కదా. అక్కడేమో కావాలంటారు, ఇక్కడేమో లేదంటారు. రెండు రవికిరణ్ గారు రాష్ట్ర విభజన అనేది శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం రవికిరణ్ గారు రాష్ట్ర విభజన అనేది ముగిసిపోయినటువంటి అంశం. రాష్ట్ర విభజన అనేది ఆ రోజు ఎవరు కర్త ఎవరు క్రియ ఇవన్నీ పక్కన పెడితే అదొక ముగిసిపోయినటువంటి అంశం. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరగాల్సినటువంటి పరిణామాలు కానీ జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటువంటి విషయాల్లో కానీ బీజేపీ వైఖరిని తప్పుపడుతున్నారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేసినట్ట, లేదా ఇంకా వచ్చే అవకాశం ఉందా? ప్రత్యేక హోదా గురించి అసలు అడగడానికి ఆస్కారమే లేదా? ఈ మూడు ప్రశ్నలకి ఏమైనా సమాధానం ఉందా? 2014 తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో నేను మొదట మీరు అడిగినప్పుడు ఒక 5 నిమిషాల పాటు కూలంకషంగా దాని మీద వివరించాను. ఏ రకంగా ఏ ప్రాజెక్టుల స్టేటస్ ఏంటో చెప్పాను. ఓకేనా? సో ఏదైతే విభజన చట్టంలో 2010 విభజన చట్టంలో ఉందో దానిలో పూర్తిగా కంప్లీట్ చేసాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ అంశాలు రాగానే దాని మీద ముందుకు వెళ్తారు. సో అది క్లియర్ అయిపోయింది. ఇంకోటి స్పెషల్ పర్పస్ వెహికల్ గురించి ఏదైతే 2017లోనే 2017 మార్చి 16వ తారీఖు ఏదైతే క్యాబినెట్ లో ఆమోదం పొందింది ఏది స్పెషల్ ప్యాకేజీ గురించి ఆ రోజు ఆమోదం పొందితే వారి యొక్క పేపర్ లోనే ఏది మన ఆంధ్రజ్యోతి తెలుగుదేశం వారి పేపర్ లోనే ప్యాకేజీకి రాజముద్ర సాధించాము అని చెప్పారు. దానిలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ రాజకీయాల కన్నా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఈ విషయంలో ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్యాకేజీ కేంద్ర ఆమోదం ఆనందదాయకం, ఇక హోదా ఆలోచన అక్కర్లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ
ఆ పేపర్ లోనే ఒక నిమిషం. కేశవ్ గారు, ఉపన్యాసం వద్దు. 21 అక్టోబర్ 2016 ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం కంప్లీట్ చేయను, ఆయన కంప్లీట్ చేయను. ఎక్స్టెండెడ్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం అయితే ప్రపంచ బ్యాంకులు కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఏడీబీ బ్యాంక్ కావచ్చు, ఇటువంటి బ్యాంకుల ద్వారా అయితే ఆర్థిక మండళ్ల ఏర్పాటు రవికిరణ్ గారు ఒకే ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. ఒకే ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. రవికిరణ్ గారు ఒకే ప్రశ్న సమాధానం చెప్తారా చెప్పరా? శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం, ఆయన కంప్లీట్ చేసినాక మీరు ప్రశ్న అడుగుతారు. కంప్లీట్ చేయను పేపర్ లో చెప్పారు. ఆ యొక్క ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇంకా అదనంగా ఏమైనా కావాలంటే చేయడం రెడీగా ఉన్నారు. ఈ రోజు మళ్ళీ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయగలిగితే దానికి కూడా ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అంతేగాని ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందండి దాపరికాలు లేకుండా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయండి, ఎస్టర్డే ప్రాజెక్ట్స్ మేము ముందుకు ప్రసాద్ గారు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటే రేసు అది దొంగాట అండి, అది పెద్ద దొంగాట. నువ్వు ముందో నేనెళ్తా అని చెప్పి రాష్ట్ర ప్రయోజనాన్ని దొంగలో తొక్కి ఏదైతే అధికార పరమావధిగా వెళ్ళాలన్న ఉద్దేశంతో టీడీపీ మీరు దేశ ప్రయోజనాలే తొంగ దొక్కారు సార్. మీరు దేశ ప్రయోజనాలే తొంగ దొక్కారు. మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. శ్రీనివాస్ చౌదరి గారు సార్ ఒకే ఒక ప్రశ్న అమ్మ చెప్పండి సార్. ఈ శ్రీనివాస్ చౌదరి గారు అడగాలి, మీ ప్రశ్న అడగండి. శ్రీనివాస్ చౌదరి ఒక నిమిషం, రవికిరణ్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రశ్న అడుగుతారు, చెప్పండి. ఈ తిరుపతి దేవస్థానం సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఢిల్లీని కలదన్నే రాజధాని నిర్మిస్తామన్నారు. మీ ప్రధానమంత్రి చేస్తారా చేయరా చెప్పండి. అది చేస్తారు చెప్పండి ముందు. కేశవ్ గారు ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, చెప్పకనే చెప్పారు ఆయన. రవికిరణ్ గారే చెప్పకనే చెప్పారు స్పెషల్ పర్పస్ వెహికల్ మీరు పెట్టుకుంటే డబ్బులు ఇస్తామని. ఆ రోజు తెలుగుదేశాన్ని అలాగే మభ్య పెట్టారు, ఈ రోజు వైఎస్ఆర్సీపీని అదే మభ్య పెడతారు. ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ఖజానాకి ఇవ్వకుండా ఈ తాత్సారంతో కేంద్ర ప్రభుత్వం దొంగాట ఆడుతా ఉంది. రైట్ ఒక నిమిషం ప్రసాద్ గారు ఒక ప్రశ్న స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయడానికి మేము మొత్తం వాడేసుకుంటాం, మా పప్పు బెల్లాలుగా పనిచేసుకుంటాం అని లేకపోతే మిసాలు సంబంధం ఉన్నాడు సార్. రాష్ట్రమే అప్పుడు వాళ్ళు స్పెషల్ బ్యాంక్ డబ్బులు వేసి కొడతారు. మీరు చెప్పండి, మీరు చెప్పండి రవికిరణ్ గారు. రాష్ట్రం అప్పుల్లో ఉంది, 16,000 కోట్లు లోటు బడ్జెట్ లో ఉంది. వీళ్ళు స్పెషల్ ప్యాకేజ్ వెహికల్ ఏమంటే డబ్బులు ఇచ్చేది ఇవ్వాల్సి వాళ్ళు ఎగదపోతున్నారు. జీఎస్టీ పేరు మీద డబ్బులు ఇస్తారు రాష్ట్రం నుంచి. వాళ్ళు చేసే తప్పులు అంతంగా కనిపించుకుంటే ఎవడేం చేయగలరు చెప్పండి. రాష్ట్రానికి అప్పుల్లో ఉంటే స్పెషల్ ప్యాకేజ్ డబ్బులు నుంచి వస్తాయి. మీరు కేంద్ర ప్రభుత్వం అంతంగా దోచుకొని వెళ్ళిపోతారు ఉంటే, రాష్ట్రాలు దివాలా తీస్తా ఉంటే, బీజేపీ రాష్ట్రాలు ద్రోహం చేస్తా ఉంటే ఎలా గమ్మునుండమంటారు చెప్పండి మీరు. ఇక్కడున్న చేతకాని ప్రభుత్వం జనాన్ని వదిలేసింది. ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదా అడగదు, ప్రత్యేక ప్యాకేజ్ అడగదు, సమయాన్ని హక్కులు హక్కుతా ఉంది. ఎందుకంటే వీళ్ళు కేసులు ఉన్నాయి కాబట్టి. ఈ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఖచ్చితంగా దివాలా తీస్తా ఉంది. ఒక నిమిషం ప్రసాద్ గారు ఒక ప్రశ్న స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలో కానీ ప్రసాద్ గారు ఒక ప్రశ్న వినండి. రాష్ట్రంలో స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ప్యాకేజీని సాధించుకుని అభివృద్ధి సాధించడానికి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు ఏమీ లేవు సార్. ఏదో ఒక సామెత ఉంచండి, ఏదో వస్తే ఎవరు కాదంటారని. ఇవాళ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం, గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి రావాల్సిన డబ్బులు వస్తాయంటే ఎవరు కాదంటారు చెప్పండి. ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ తాత్సారంతో వాళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకుంటూ యూటర్న్ అని చెప్పి పార్లమెంట్ సాక్షిగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడ్డారు, వాళ్ళు వీళ్ళ ట్రాప్ లో పడ్డారని మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా బీజేపీ ట్రాప్ లో పడి మనకి జరుగుతున్న మోసానికి ఈ బీజేపీ పావుల కింద వాడుతారు ఇక్కడ వీళ్ళందరూ వ్యక్తుల్ని. వీళ్ళు ఈ దబాయింపు ధోరణితో ఏ విధంగానూ మనకి రాష్ట్రానికి అభివృద్ధికి అనేకమైన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏమి ఇవ్వట్లేదంటే ఏమి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం రాష్ట్రం ప్రజలు వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఏదైనా ఇప్పుడైతే గతంలో జరిగిన గాయాలను కానీ గతంలో జరిగిన యూటర్న్లు కానీ ఇప్పుడు మనం సరి చేయలేం. కానీ ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు స్పెషల్ పర్పస్ వెహికల్ పెడితే కేంద్రం సాయం చేస్తుంది ప్యాకేజ్ ద్వారా అనేటువంటి వాదనని రాష్ట్ర ప్రభుత్వం కానీ వైసీపీ కానీ అంగీకరిస్తుందా? సార్ ఇప్పుడు
వాళ్ళు ఏదో చెప్పిన దానికి మనం అంగీకరిస్తాం కాదు. ఇప్పుడు అసలు పార్లమెంట్ లో ఈరోజు చెప్పిన దాని పాయింట్ మీరు మర్చిపోతున్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేసామని చెబుతున్నారు మీరు. అక్కడ దాని గురించి మనం డిబేట్ చేయట్లా. స్పెషల్ స్టేటస్ వద్దన్నారు, స్పెషల్ ప్యాకేజ్ అంగీకరిస్తే ఆ ప్యాకేజ్ ఇచ్చేసామంటున్నారు. ఏమి ఇచ్చారు ప్యాకేజ్ అనేది నాకు ఇప్పుడు తెలియట్లా. అంటే ప్యాకేజీ కింద మీరు ఒక 1000 కోట్లు లేదంటే ఒక 5000 కోట్లు ఫస్ట్ పాయింట్ చెప్పండి. మీ ఫైనాన్స్ మినిస్ట్రీ తెలియదు, గతంలో ఫైనాన్స్ మినిస్ట్రీ తెలియదు. రైట్ రవికిరణ్ గారు మాట్లాడండి. రవికిరణ్ గారు మాట్లాడండి. రవికిరణ్ గారు మాట్లాడండి. ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు అడిగిన ప్రశ్నకి జవాబు నా దగ్గర ప్రింట్ అవుట్ తీసి పెట్టుకున్నాను. ఓకేనా? దీనిలో డీటెయిల్స్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ అష్యూరెన్స్ మేడ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 which has been fulfilled or completed by the government. The reasons for not fulfilling, the action taken proposed to be fulfilled all the assurances. దానికి మంత్రి గారు ఇచ్చిన సమాధానం, a large number of provisions of Andhra Pradesh Reorganization Act 2014 has been implemented and the remaining provisions of the act are at various stages of implementation. Some of the provisions relating to infrastructure projects and education institutions have long gestation period for which a time period of 10 years have been prescribed. Number 2, the Ministry of Home Affairs reviews the progress of implementation of various provisions of the act from time to time with Ministry's department concerned as well as with the government of Andhra Pradesh. రెండు విషయాలు మాత్రమే ఈ యొక్క సమాధానంలో చెప్పడం జరిగింది కేశవ్ గారు. ఇప్పుడు మీరు అంటున్నట్టు స్పెషల్ స్టేటస్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఆల్రెడీ ఇచ్చేసాము అన్నదైతే నా దృష్టికి అయితే రాలేదు. నాకు తెలిసి అంటే వివరణ ఇచ్చే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వివరణ ఇచ్చే సమయంలో ప్యాకేజీ ఇచ్చేసినట్టుగా మాట్లాడారు. సమాధానంలో వారికి సమాధానం అటువంటిది లేదు. నేనైతే వారు వెళ్ళలేదు. నేను గతంలో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫ్లోరాజావు చెప్పింది విన్నాను. వారు ఎస్పీవి ఏర్పాటు చేయమన్నాము, ఈ రోజు వరకు ఏర్పాటు చేయలేదని వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదైతే సమాచారం ఉంది. నాకు తెలిసి ఎస్పీవి ఏర్పాటు చేస్తే ఏదైతే ఎక్స్టెండెడ్ ఏరియా ప్రాజెక్ట్స్ ఏదైతే 19,000 కోట్లు ఇచ్చారో అది కాక మిగతా ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను కేసు. రైట్ ప్రసాద్ గారు, ఎస్పీవి ఏర్పాటు చేయడానికి వచ్చేటువంటి సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎందుకని ఈ ప్రతికూలత, దీన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి మిథున్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు. ప్యాకేజీతో సంబంధం లేకుండా హోదాని ఇవ్వాల్సిందే, అది ఇస్తేనే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి వాదన తెరపైకి తెచ్చారు. అంటే అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం ఎస్పీవీకి ఒప్పుకోలేదు, ఇప్పటి ప్రభుత్వం కూడా ఎస్పీవీకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని ఇందులో ఉన్నటువంటి జటిలమైన సమస్య ఏంటి? జటిలం ఏం లేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న మోసం, వివక్ష ఏంటంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా గతంలో టీడీపీ వాళ్ళైనా వాళ్ళు నొక్కిన సన్నాయి నొక్కులకు అనుగుణంగానే వీళ్ళు మాట్లాడాలి తప్ప వేరే ఎజెండా వీళ్ళు ఎవరి దగ్గర ఉండదు. ఎందుకంటే వడ్డించేవాడు ఆ వడ్డించేవాడికి ధైర్యం దమ్ము లేనప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటే ఏం లాభం? మొదట్లో కూర్చోండి, లాస్ట్ లో కూర్చోండి, ₹1 మీకు రాదు. ముందు హోదాలు పేరు పెడతారు, లేదా దానికి ప్రత్యేక ప్యాకేజ్ అంటారు, లేదంటే స్పెషల్ వెహికల్. ఎవరికి డబ్బులు వద్దు చెప్పండి? రాష్ట్ర ఖజానాకి పోలవరం నిధుల నుంచి రావాల్సిన మనం స్పెండ్ చేసిన డబ్బులకే ఈ రోజుకి అతి లేదు. అండ్ వాళ్ళు దమ్ము మీకుందా? పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారు? కేసులు అని వాళ్ళ మీద మాట్లాడతారు. వీళ్ళకి ఏం చెప్తారు? ఆ రోజు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టలేదని యూటర్న్ అని వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటారు. కానీ వాస్తవంగా రాష్ట్రానికి రావాల్సిన అనాపైసా లెక్కల గురించి ఏ విధంగానూ కమిట్మెంట్ ఉండదు. ఇవాళ చూడండి, స్పెషల్ పర్పస్ వెహికల్ గురించి మాట్లాడినప్పుడు మిథున్ రెడ్డి గారు మాటలు చూడండి. ఆయన ఏం చెప్పారు? ప్రత్యేక హోదా కావాలి మాకు అంటున్నారు. అంటే ఏంటంటే వీఆర్ ఇన్ ట్రాప్. ఆ ట్రాప్ లో ఉన్న సిచ్యువేషన్ లో ఈ రెండు పార్టీలకి ఏ విధమైన వాయిస్ ఉండదు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు అనుగుణంగా ఏ విధమైన తీర్పులు ఇచ్చే పరిస్థితి వాళ్ళు లేరు. ఇంకో 3 సంవత్సరాలు మనకి ఏ విధమైన రూపాయలు రావు. ఆరోపణలు చేసుకుంటా పోతే ఆరోపణలుగానే ఉంటాయి. వాస్తవాలు మాట్లాడుకుందాం అంటే వాస్తవాలుగా మాట్లాడుకుందాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళగా సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. రవికరణ్ అన్న, మీకు కూడా బాధ్యత ఉంది కదా. నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు, వ్యక్తిగతంగానో మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. యాజ్ ఏ మీరు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా
మీకు కూడా ఒక బాధ్యత ఉంది. ఇక్కడ ప్రజల ఆకాంక్ష అనేది అది తెలుసు మీకు. దాంట్లో మీకు రాజకీయంగా కూడా ఎఫెక్ట్ పడింది. ప్రత్యేక హోదా అనే అంశం మీరు పక్కన పెట్టడం వల్ల మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీరో అయినటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. అంతకుముందు ఎంపీ గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచారు, అసెంబ్లీలో మీకు ప్రాతినిధ్యం ఉంది, పార్లమెంట్ లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం ఉంది. అటువంటి దాని నుంచి ఈ రోజు మీరు జీరోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఏంటి? ఫస్ట్ ప్రత్యేక హోదా, ఈ రోజు రెండోది మళ్ళీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. ఇంకా మీరు కనీసం మీరు ఒక పార్టీగా మీరు కూడా ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు అధిష్టానాన్ని? లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదని మీరు ఎందుకు తెలియజేయకుండా మీరెందుకు కేంద్రం ట్రాప్ లో మీరు పడతా ఉన్నారు? మీరు కేంద్ర భారతీయ జనతా పార్టీ ట్రాప్ లో మీరు ఎందుకు పడతా ఉన్నారు? అంటే మీకు ఇక్కడ రాజకీయం వద్దా? మీరు అసలు ఉండాలని లేదా మీకు ఇక్కడ పార్టీ? అది ఒకసారి మీరు థింక్ చేయండి. రెండోది ఫస్ట్ మన అంశంలో సార్ ఇక్కడ ప్రత్యేక ప్యాకేజ్ వాళ్ళు ఇచ్చామని చెప్పిందంతా బోగస్. ఏమి ఇవ్వాల? అక్కడ ఇప్పటికీ 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి రెవెన్యూ లోటు ఏదైతే ఉందో ఆ రెవెన్యూ లోటులో ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అప్పుడొక 1000 కోట్లు అప్పుడొక 500 కోట్లు రిలీజ్ అవుతుంది తప్ప ఇంకా రెవెన్యూ లోటు కూడా రావాలి. ఇది ఒకటి. రెండు, రైల్వే జోన్ రాలా, ప్రత్యేక హోదా రాలా, వెనకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ తరహా ఇచ్చేటటువంటి ప్యాకేజ్ లో కనీసం 10% కూడా రాలా. ఇస్తానన్నటువంటి స్టీల్ ప్లాంట్ పోయి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరణ చేసేటటువంటి పరిస్థితి. మీరు ఏమి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక 4 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు. అది తప్ప ఏమి ఇచ్చారు చెప్పండి? ఆ 4 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయిపోయిందా? రాష్ట్రానికి మీరు 4 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తో సరిపెట్టి ఇదే ప్రత్యేక ప్యాకేజ్ మేము ఇచ్చేసామని చెప్పి మీరు చేతులు దులుపుకుంటే అయిపోయింది, ఇంకా మా పనేం లేదు, ఇది ఇచ్చేసామని చెప్పి మీరంటే అలానే మీరు ఉండండి. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి అన్న, ఇక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా అనేది కావాలి. మీరు ఇచ్చేటటువంటి 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు లేదంటే ఒక 5000 కోట్లు ఆ ప్యాకేజ్ మాకు అవసరంలా. ప్రసాద్ గారు కూడా ఇందాక అదే చెప్తా ఉన్నాం. మాకు వాళ్ళు ఏదో ఇస్తానని ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకోండి ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉంటే 2015లో ఒప్పుకునే వాళ్ళం కదా. ఈ 2021 దాకా ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చేది? ప్రత్యేక హోదా అనేది వస్తే దానికి సంబంధించినటువంటి కంపెనీలు అన్ని వస్తా ఉంటాయి, పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి మిగిలిన రాష్ట్రాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారు, పారిశ్రామిక అభివృద్ధి చెందిద్దనే కదా. వాళ్ళేదో 1000 కోట్లు 2000 కోట్లు వస్తే ఇంకో దానికి వాడేసుకుంటాం, అయిపోయింది. దానివల్ల వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి మొత్తుకోవాల్సిన పనే ఉంది. దానికి మీ సమాధానం చెప్పాలి కదా. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? వాళ్ళు అడుగుతుంటే స్పెషల్ పర్పస్ వెహికల్ కి ఒప్పుకోకుండా మళ్ళీ ట్రాప్ లో పడ్డారంటే ఎవరు ట్రాప్ లో ఎవరు పడాలి? శ్రీనివాస్ చౌదరి గారు గతంలో గానీ ఇప్పుడు గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు గతంలో కానీ ఇప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం సహకారం వల్లే దాదాపు 30 అంటే జాతీయ స్థాయి సంస్థలు, విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయనేది ఒక యాంగిల్ అయితే, మరోవైపు నుంచి దుగరాజపట్నం పోర్టు కానీ కడప ఉక్కు కర్మాగారం మీద కానీ సెంట్రల్ గవర్నమెంట్ అడిగినటువంటి నివేదికలు ఇవ్వకుండా ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా తాత్సారం చేయడం వల్లనే మేము అనుకున్న సాయం చేయలేకపోయాం అని కేంద్రం చెప్పే వాదనని ఎంతవరకు అంగీకరించవచ్చు? మధ్యలో ఓడన్నారు సార్, పాతకాలం సామెత అది. ఒక నిమిషం ప్రసాద్ గారు, ఆడలేక వీళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మీరు స్పెషల్ వెహికల్ పెట్టుకోండి, స్పెషల్ ప్యాకేజ్ పెట్టుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి మోసం చేసే విధానం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్యాకేజ్ ఒప్పుకోమని మమ్మల్ని మోసం చేశారు, ఇప్పుడు మళ్ళా స్పెషల్ వెహికల్ ఇస్తామని ప్యాకేజ్ ఇస్తామని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మోసం చేశారు. నేను ఒకటే స్టేట్కి అడుగుతున్నాను సార్, ఆంధ్రప్రదేశ్ ఏమన్నా పాకిస్తాన్ లో ఉందా? ఈ 5,35,00,000 జనాభా ఏమైనా తప్పు చేశారా? 2 బీజేపీ పార్టీ నేషనల్ పార్టీయా లేదా గుజరాత్ యొక్క కార్పొరేటర్ల పార్టీ ఇదేమన్నా నాకు అర్థం కాలేదు. మీకు 351 సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చినంత మాత్రాన అధికారం శాశ్వతమని భారతదేశ ప్రజలను రైట్ చేశారా? మీ ఇష్టం వచ్చినట్టు ఉన్న ముఖ్య ఫ్యాక్టరీలతో సహా అమ్మేసి, ఉన్న జాతీయ ఫ్యాక్టరీలను అమ్మేసి రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని ద్రోహం చేస్తూ ఉంటే, ఈ రాష్ట్రానికి ప్రధానంగా మొదటి నుంచి ద్రోహం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఎట్లా క్షమిస్తారు చెప్పండి సార్? తెలుగుదేశం పార్టీయో లేదా వైసీపీ పార్టీయో లేదా లోకల్ పార్టీలు నిందలేసేసి ఇవ్వాల్సిన సమస్యలు పరిష్కరించకుండా, పక్కన తెలంగాణతో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్, ఒక్క నిమిషం సార్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను బయట వెళ్ళిపోయినాయి కానీ గుజరాత్ లో ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఫ్యాక్టరీలు పెట్టడం లేదు? మీరు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదా? కట్టట్లేదా? ఈ ట్యాక్సులతో మీరు జల్సాలు చేస్తారా? ఇతర రాష్ట్రాలకు ఫండింగ్ ఇస్తారా? ఆంధ్ర రాష్ట్ర డబ్బులు ఇంకోటి దానం చేస్తారా? ఇక్కడ మాత్రం లోటు బడ్జెట్ ఉండాలా? ఇతర మాత్రం ప్రజలు అవస్థపడాలా? కరువు కాటకు బాధపడాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలదీసి అడుగుతా ఉంటే వాళ్ళు ఏ సమాధానం చెప్తున్నారో నాకు తెలియదు. కానీ ఈ తెలుగుదేశం పార్టీ మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, రాబోయే ఎన్నికల్లో 2024లో బీజేపీకి తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. కేశవ్ గారు ఒకే మాట, ఈ రాష్ట్రంలో
అభివృద్ధి జీడిపి గాని, అదేవిధంగా రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి గాని, సంపద సృష్టి గాని, ఢిల్లీని తలదన్నే రాజధాని వెంకటేశ్వర స్వామికి నిర్మిస్తానని చెప్పిన మోహన్ మోడీ గారు కానీ ఇవన్నీ రైట్, ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం, ఎవరు కంప్లీట్ యూటర్న్ చేయండి, తీసుకున్నారు? కంప్లీట్ చేయండి. బీజేపీ యూటర్న్ తీసుకునిందా? మీరు యూటర్న్ తీసుకున్నారా? ఎవరు యూటర్న్ తీసుకున్నారు? ఎవరి మీద అవాండాలు ఒప్పుతారు మీరు? కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో తదనుగుణంగా మీ ప్రభుత్వం మీ రాష్ట్రానికి న్యాయం చేస్తే సరే, లేకపోతే రోజుల్లో ముందు రోజుల్లో మీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దమ్ము లేదండి. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని అడిగే ప్రసక్తి లేదు. వాళ్ళ కేసులు ఉన్నాయి, వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, వాళ్ళకి ఎన్నో లావాదేవీలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కలుసుకొని ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తా ఉంది. కేసు గారు ఇది ప్రజలందరూ గుర్తించారు. వైసీపీని బీజేపీని ఖచ్చితంగా ఓడగొట్టారు. రైట్, ప్రసాద్ గారు మీరేంటారు? రాజకీయంగా జరుగుతున్నటువంటి ఈ ఆటలో ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందా? అటు స్పెషల్ ప్యాకేజ్ కానీ, ఎస్పీవి కానీ, ఇంకో వైపు నుంచి హోదా కానీ, ఏవి చూసినా ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి, కానీ రాష్ట్రానికి వస్తుంది మాత్రం శూన్యం అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. ఏ విధంగా రాజకీయాల వల్లనే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందా? ఖచ్చితంగా నాకు రవికిరణ్ గారి మీద వ్యక్తిగతంగా ఏం లేదు సార్. ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎవరి మీద వ్యక్తిగతంగా ఏముండవు సార్ ప్రసాద్ గారు. పార్టీ విధానాలే మాట్లాడుతున్నాం మనం. వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటే మీరు మాత్రం ఏం చేయగలరు? ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా ప్రతిస్పందన ఎలా ఉందంటే, మనకు జరుగుతున్న అన్యాయానికి ఎవరు ప్రశ్నించలేని సిచ్యువేషన్ డ్రైవ్ అవుతున్నారు. ఎలా అంటే ఇక్కడ ఏ రోజైతే మనకి ఇవాళ చూడండి, మనకు ఉన్న అన్ని సిచ్యువేషన్స్ లోనూ పాసిపోయిన లడ్లని ఒక జనసేన నాయకుడు ఏదైతే ఉన్నాడో వాళ్ళని కూడా ఆ హక్కుని చేర్చుకుని ప్రశ్నించలేని సిచ్యువేషన్ తీసుకెళ్లారు మనందరినీ. ఓకే, ఎవరి పార్టీకి ఉన్న ఎక్స్క్యూజెస్ వాళ్ళకి ఉన్నాయి. వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ దోస్ సిచ్యువేషన్స్. కానీ ఇక్కడ అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ అన్న విషయాన్ని మాత్రం గౌరవించవలసిందిగా చెప్తున్నాను. అండ్ వేరే ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యేక హోదా అని కానీ, ప్రత్యేక ప్యాకేజ్ కానీ, స్పెషల్ పర్పస్ వెహికల్ కానీ, ఈ పదజాలన్నీ వాడింది బీజేపీ పార్టీయే. అండ్ ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ రాష్ట్రాన్ని ఈ విధంగా తీసుకుని వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఎవరికి ఉండదండి. ఇవాళ ఉన్న వైఎస్ఆర్సీపీ కావచ్చు, గతంలో ఉన్న టీడీపీ పార్టీకి ఉండొచ్చు. ఆ వచ్చిన డబ్బులు తినే కార్యక్రమం వేరే అవ్వచ్చు, కానీ డబ్బులు వద్దనే ప్రసక్తి మాత్రం ఎప్పుడు ఏ పార్టీకి ఉండదు. కానీ వీళ్ళు ఏ విధంగా ఆపాదిస్తున్నారంటే, ఏదో 4 ఇన్స్టిట్యూషన్ అంటే విభజన చట్టంలో అన్నది పక్కన పెట్టండి సార్. ఏదైనా ఒక రాష్ట్రాన్ని కనుక విభజిస్తే ఖచ్చితంగా ఆయా ఇన్స్టిట్యూట్స్ గ్యారంటీగా అక్కడ శాంక్షన్ చేయాలి. అండ్ అది వెసెస్ మినిమం 5 ఎయిర్పోర్ట్లు ఇవ్వాల్సిన ప్రక్రియ ఉంది. వీటిలన్నిటికీ ఏదో వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళే ఇస్తున్నట్టుగా మాట్లాడటం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. మహానుభావుడు వాజ్పేయి గారి ఆయంలో విభజించిన రాష్ట్రాలు ఇవాళ ఉన్న స్థితిగతులు కంపేర్ చేసుకుంటే, మన రాష్ట్రానికి ఈ రోజు ఉన్న అధోగతులు చూసుకుంటే, పక్కన తెలంగాణ రాష్ట్రం కానీ మన రాష్ట్రం కానీ ఏ విధంగా దయనీయమైన స్థితుల్లో ఉన్నాయో, ఫైనాన్షియల్ ఇష్యూస్ తో ఈ రోజు కూడా మనం ఏ విధంగానూ ముందుకెళ్ళలేని ప్రక్రియని గమనించవలసిందిగా నేను నిర్ణయిస్తున్నాను. రైట్, రవికిరణ్ గారు మీరేం చెప్తారు? ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఒకవైపు నుంచి, హామీల అమలు ఇంకోవైపు నుంచి, ఈరోజు వచ్చినటువంటి రెండు విషయాలు, ప్రత్యేక హోదాకి సంబంధించిన ఒక చర్చ ఒకటి ఉంది, ఇంకోవైపు నుంచి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల్ని ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలనేటువంటి వాదన కేంద్రం తొలిసారిగా వినిపించినటువంటి పరిస్థితి. ఈ రెండింటిని బీజేపీ రాష్ట్ర నేతలు ఏ విధంగా చూస్తారు? సార్ దయచేసి నేను మాట్లాడుతున్నప్పుడు మిగతా ప్యానలిస్ట్ అడ్డుపడకుండా చూడండి సార్. రైట్. ఇప్పుడు నేను మొదట మాట్లాడినప్పుడు మొత్తం విషయాలు కూలంకషంగా చెప్పాను, ఏ ఇన్స్టిట్యూషన్ చెప్పాను. అయితే ఇప్పుడు మిత్రులు వెంకటరెడ్డి గారు రైల్వే జోన్ అన్నారు. రైల్వే జోన్ గురించి వారి ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు 10/2/2001 పార్లమెంట్ లో, అంటే ఫిబ్రవరి 10వ తారీఖు పార్లమెంట్ లో రైల్వే జోన్ గురించి స్పెసిఫిక్ గా అడిగితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు స్పెసిఫిక్ గా సమాధానం చెప్పారు. రైల్వే జోన్ కి స్పెషల్ డ్యూటీ ఆఫీస్ ని అపాయింట్ చేయడం జరిగింది. సౌత్ కోస్ట్ రైల్వే రిపోర్ట్ చేస్తున్నాం, అక్కడ భవన నిర్మాణం జరుగుతుంది, అలాగే బడ్జెట్ లో కూడా 170 కోట్లు కేటాయించాము అని అడిగారు. అయితే రఘురామకృష్ణరాజు ఇది ఎక్కడికైనా మార్చేస్తారా, ఏదైనా తీసేస్తారా అంటే తప్పనిసరిగా తీసే ప్రసక్తి లేదు, ఎక్కడికి మార్చే ప్రసక్తి లేదు, అటువంటి ఆలోచన లేదు కూడా స్పష్టంగా పార్లమెంట్ లో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పారు. 1. 2, వెనుకబడి జిల్లాల గురించి జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు మార్చి 15, 2021 పార్లమెంట్ లో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో అయితే వెనుకబడి జిల్లాల గురించి మీరు ఏమేమి చేయబోతున్నారు, ఏం చేశారని చెప్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్పెసిఫిక్ గా చెప్పారు. ఇప్పటి వరకు వెనుకబడిన జిల్లాలకి 1400 కోట్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వివిధ దారిలో ఖర్చు పెడుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1049 కోట్ల రూపాయలు, 34 లక్షల రూపాయల యొక్క యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ మాత్రమే వచ్చాయి, మిగతా రాలేదు. మిగతా కంప్లీట్ చేసినప్పుడు మళ్ళీ వీటి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు గురించి మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను.
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రామయ్యపట్నం అని చెప్పి రాశారో మళ్ళీ అది 22/2020 మేజర్ పోర్టు కాదు మైనర్ పోర్టుగా మార్చేశామని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మేజర్ పోర్టు నిర్మాణం చేస్తామని కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకో పోర్టు ఏమైనా సరే మేజర్ పోర్టుగా కన్వర్ట్ చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఏదైతే విభజన చట్టంలో ఉందో విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలని తూచా తప్పకుండా 10 సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ రికార్డ్ టైంలోనే 5 ఏళ్ళ లోపే అన్ని ప్రారంభించి మిగతా ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో లేకపోతే కొన్ని ఇందాక చెప్తా ట్రైబల్ యూనివర్సిటీ ల్యాండ్ వివాదం ఉంది, అటువంటి ల్యాండ్ వివాదాన్ని పరిష్కరించేస్తే అది కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే అమరావతి విషయంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఇందాక కూడా చెప్పారు నితిన్ గడ్కరీ గారు కంప్లీట్ చేస్తాం భూసేకరణ చేసి ఇవ్వమని చెప్పి అన్నారు. అలాగే ఇంకోటి 2 రాష్ట్రాల మధ్య విషయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ దేశంలోనే నేను గొప్ప ముఖ్యమంత్రి నాకన్నా మించిన రాజకీయ నాయకులు లేదంటారు. అలాంటి వ్యక్తి ఏదైతే తెలంగాణతో సున్నం పెట్టుకుని ఓటు కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి అధ్యాపకుండా వాజ్పేయి కాలంలో చేసింది ప్రధానమంత్రి కాలంలో సబ్జెక్ట్ ప్రభుత్వంలోనే ఏదైతే కొన్ని సెక్రటేరియట్లు తెలంగాణకు కూడా ఇచ్చేద్దాం వివాదం క్లోజ్ చేసుకుందాం చెప్పి ఇవ్వడం జరిగింది. మిగతా విషయాలు కూడా వీళ్ళిద్దరు చక్కగా ఉన్నారు కానీ మాట్లాడుకొని కేంద్ర ప్రభుత్వ సహకారం చేసుకొని కంప్లీట్ చేయొచ్చు. ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీ గురించి ఎంతో అద్భుతంగా చెప్పి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లోనే ప్రజల్ని కన్విన్స్ చేసి ప్రత్యేక హోదా అంటే జైల్లో పెట్టామని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన నచ్చిన బీజేపీ నాయకులు చెప్పించారు. చెప్పించారు మీరు ద్రోహులు మీరు అంతరాష్ట్ర ద్రోహులు మీరు యూటర్న్ తీసుకుని మీరు మర్చిపోతండి. తెలుగుదేశం పార్టీని మీరు బెదిరించి చెప్పించారు మీరు. ఈ రోజు ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు 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 అనే విషయం 2017 నుంచి గంటాపదంగా కేంద్ర ప్రభుత్వం చెప్పి బీజేపీకి అధికారం కూడా లేదు లేదు లేదని చెప్తారు ప్రజలు కూడా. 2024లో బీజేపీకి కూడా అధికారం లేదు లేదు అని చెప్తారు ప్రజలు కూడా. తొందరలో ఉండండి, వెయిట్ చేయండి. మీడియాలు ఉన్నాయో మీడియా సహకారంతో భారతీయ జనతా పార్టీ బురద జల్లుతున్నారు. ఎంత బురద జల్లితే కమలం అంత అద్భుతంగా వికసిస్తున్నాయి. ప్రజలకి వాస్తవాలు చేసిన రోజు ఈ 2 పార్టీకి నూకలు చెల్లుతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ట్రాప్ చేసి బీజేపీ చెప్పిస్తుంది అనేటువంటి వాదన ప్రజలు అంగీకరిస్తారంటారా? చాలా మంచి ప్రశ్న సార్. ఇది నిజంగానే అందరు తెలుగు ప్రజలు తెలుసుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారు అమరావతికి వచ్చి చెమ్ము నీళ్లు చెమ్ము మట్టి మన మకాను కొట్టి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానని చెప్పి ఇవన్నీ కూడా యూటర్న్ తీసుకొని ఎక్కువ నిధులు ఇస్తాం, ప్రత్యేక హోదా వచ్చేదానికన్నా ఎక్కువ నిధులు ఇస్తామని చెప్పి ఢిల్లీకి పిలిపించి ఇలా ఉంటే బాగుంటుందని చెప్తే మా నాయకులు ఒప్పుకున్నది నిజమే. ప్యాకేజ్ ఇస్తారని ఆశతో ఒప్పుకున్నది నిజమే. ఆశపడడం తప్పు కాదు. వీళ్ళు వెనకాల వెన్నుపోటు పడతారని వెన్నుపోటు దారులు అవుతారని మేము అనుకోలేదు కదా. ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఒప్పించారు, ఎందుకంటే మిత్రపక్ష పార్టీగా ఉన్నింది. అయ్యో న్యాయం చేస్తారు కదా అనుకున్నాము. వీళ్ళు అన్యాయం చేస్తారని మేము ఊహించలేదు కదా. తప్పుడు మార్గాలు తప్పుడు మాటలు గుజరాత్ తెలుగులు నార్త్ ఇండియన్ తెలుగులు చూపిస్తారని మేము అనుకోలేదు కదా. ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా సర్వనాశనం చేస్తారని బీజేపీ, అందులో ప్రధానంగా నష్టపోతాం తెలుగుదేశం పార్టీగా తెలుగు రాష్ట్రంగా మనము. దీనికి సంబంధించిన ప్యాకేజీకి సంబంధించిన విభజన సంబంధించిన అంశాలు ఏవైనా ఉంటే దయచేసి బీజేపీ నాయకులు చెప్పనండి. ఉపద్గాలు ఆ రోజు చెప్పిన మాటలు ఇవన్నీ చెప్తే ఉపయోగం లేదు. పేపర్లో మేము రోజు చూస్తాం, టీవీలో మేము రోజు చూస్తాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీని ట్యాప్ చేయలేదు, మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు. రైట్ వెంకటరెడ్డి గారు ఇప్పటికి కూడా వెన్నుపోటు చరిత్ర మీకే ఉంది. వెన్నుపోటు పేటెంట్ మీకే, మళ్ళీ మాకు ఇవ్వద్దు ఆ వెన్నుపోటు పేటెంట్. అది మీకే, మీ దగ్గర పెట్టుకోండి ఆ పేటెంట్. రైట్ వెంకటరెడ్డి గారు విభజన హామీల అమలు విషయంలో ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఆ టాపిక్ వేరే టాపిక్, మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి జనానికి ఉండేటువంటి అభిప్రాయాలు జనానికి ఉంటే మనం ఈ సబ్జెక్ట్ వరకే మనం మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు విభజన చట్టం హామీలను అమలు చేయడంలో కేంద్రం ఇస్తున్నటువంటి ఫ్రీ హ్యాండ్ని అర్థం చేసుకోక రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినటువంటి యూసీలు సబ్మిట్ చేయడంలో కానీ నివేదికలు ఇవ్వడంలో కానీ నిర్ణయాలు చెప్పడంలో కానీ జాప్యం చేయడం వల్లనే ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుందనే వాదనను మీరు అంగీకరిస్తారా? సార్ నేను ఏకీభవించట్లేదు. ఎందుకు ఆ మాట నేను ఏకీభవించట్లేదంటే, ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది సార్. 7 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు చెప్పినటువంటి అన్ని యూసీలు ఇవ్వలేదు అయ్యవ్వలేదు అని అంటే అది వాళ్ళు తప్పించుకునేటువంటి ధోరణి నిదర్శనంగా కనపడతాం.
ఎప్పుడు విభజించబడింది రాష్ట్రం? 2014 సంవత్సరంలో. 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు వాళ్ళు కూడా లోపల భాగస్వామిగా ఉన్నారు కదా భారతీయ జనతా పార్టీ. వాళ్ళు కూడా రాష్ట్రంలో కేబినెట్ లో 2 మంత్రులు కూడా ఉన్నారు కదా. అంటే ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వాములే కదా. అంటే అప్పుడే జరగలే అది. ప్రతిసారి వెళ్ళినప్పుడు ఇందాక వెనకబడిన జిల్లాలకు ఏదో మా ఎంపీ గారు అడిగిన దానికి సమాధానం చెప్పారు. ఎంత ఇస్తున్నారు సార్? 50 కోట్లు ఇస్తున్నారు వెనకబడిన జిల్లాకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు ఇప్పటి వరకు 1400 కోట్లు. ఇప్పటి వరకు 1400 కోట్లు ఇచ్చారు. దానిలో యూసీ 1049 కోట్లు యూసీ ఇచ్చారు వెంకటరెడ్డి గారు. అవును సార్. ఈ సంవత్సరానికి మీరు చెప్పేది 13 జిల్లాల్లో వెనకబడిన జిల్లాలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయా? ఎన్ని జిల్లాలకు ఎన్ని కోట్లు ఇచ్చారు? చూడండి. As per the recommendation of Niti Aayog in its report on development support for the success state of Andhra Pradesh, నీతి ఆయోగ్ ఏందో 5 వర్ష ప్రణాళికలు ఏందో దేశాన్ని సర్వనాశనం చేస్తానని Section 404, first installment 50 crores on 18/2/2015. Second installment of 50 crores was released on 23/11/2015. Third installment 50 crores released on 31/2017. Fourth installment 50 crores was released on 31/3/2020. Against this amount, utilization of 1049 crores has been submitted by the state government of Andhra Pradesh. The release towards special development package for development of 7 backward districts of state under Andhra Pradesh Reorganization Act 2014. అది సార్ ఉంది. కూడా నీతి ఆయోగ్ సార్. నీతి ఆయోగ్ చెప్పింది కానీ దాని ప్రకారం మేము ముందుకు ఈ దేశ ప్రజలు చెప్పేది నీతి ఆయోగ్ వినాలా? నీతి ఆయోగ్ దేశ ప్రజలు తింటారు? చెప్పండి, నాకు అర్థం కాలేదు. పార్లమెంట్ సుప్రీరియరా, నీతి ఆయోగ్ సుప్రీరియరా, ప్రధానమంత్రి సుప్రీరియరా, రాష్ట్రపతి సుప్రీరియరా? వీళ్ళు పెట్టుకున్న జోబు సంస్థ నీతి ఆయోగ్. ప్రసాద్ గారు మీరేమంటారు? వెనుకబడిన ప్రాంతాలకి రూల్స్ కోసం ప్రజల కోసం రూల్సా? ఈ రోజు రాష్ట్ర దేశ ప్రజలు మోసం చేస్తారు బీజేపీ. అప్పుడు రైట్ శ్రీనివాస్ చౌదరి గారు, ప్రజలు అడిగిందల్లా చేయడం అనేది సాధ్యం కాదు. కొన్ని రూల్స్ ని బట్టే ప్రజల కోసం ఏమైనా చేయాల్సి ఉంటుంది. అది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అలానే ఉంటుంది. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడంలో కేంద్రం 1400 కోట్లు ఇచ్చాం మేము. ఇప్పటి వరకు 1049 కోట్లకు యూసీలు ఇచ్చారు. మిగతా ఆగిపోయినా అక్కడి నుంచి ఆ ప్రాసెస్ ఆగిపోయింది. అలానే దుగరాజపట్నం పోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మళ్ళీ మేజర్ పోర్టును మైనర్ పోర్టు చేయడం వల్ల అది ఆగిపోయింది. కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించి నివేదికలు ఇవ్వలేదు, అది ఆగిపోయింది. స్పెషల్ పర్పస్ వెహికల్ పెడతామని చెప్పని అన్నారు, తర్వాత యూటర్న్ తీసుకున్నారు. వచ్చిన ప్రభుత్వం కూడా దానికి సపోర్ట్ చేయట్లేదు, కాబట్టి అది ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి చేస్తున్నారు అనుకోవాలా? నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది అనుకోవాలా? ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయిస్తారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఒక్క నిమిషం. ప్రసాద్ గారు మాట్లాడినాడు, కన్క్లూడ్ చేద్దాం. ప్రసాద్ గారు మాట్లాడినాడు, నేనే మాట్లాడుతున్నా సార్, నేనే మాట్లాడుతున్నా. ప్రసాద్ గారు లోటు బడ్జెట్ ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జిఎస్టీ వాటా ఇవ్వదు. ఏ కంపెనీ రాష్ట్రానికి కానీ ఇదో. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చేస్తుందని సౌమిరాజు గారు చెప్పారు. నోటీస్ పాయింట్ గారు వాళ్ళు అధికారంలో వచ్చినా చేస్తామని చెప్పి లోకల్ పార్టీలందరూ మోసం చేసి ఆంధ్రప్రదేశ్ ఇంటర్నూ పుట్టి ముచ్చుతున్నారు. ఖచ్చితంగా బీజేపీని ఓడగొడతాం 2024లో. రైట్ ప్రసాద్ గారు చెప్పండి. మన 7 జిల్లాలు వెనకబడినవని 350 కోట్లు ఫస్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. అది ఫస్ట్ ఆయన గుర్తించమనండి. రెండోది, బడ్జెట్ లో చెప్పిన ఫిగర్లు అందరూ బడ్జెట్ లో యూసీలు కాదు కదా, ఏమి ఇవ్వలేదు. ఈసారి బడ్జెట్ ను ఫాలో అవ్వమనండి సార్. రేపు 31కి అనౌన్స్ చేస్తారు కదా, ఎంత వెనకబడిన జిల్లాలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి రెవెన్యూ వచ్చిందో, ఎంత వీళ్ళు ఎక్స్పెండిచర్స్ యూసీలు సబ్మిట్ చేశారో టెల్లో అవుతుంది. పార్లమెంట్ సాక్షిగా చెప్పడానికి చాలా ఉంటాయి. అవి ఏవో చెప్పిన ఫిగర్లు మీరు ఇక్కడికి తీసుకొచ్చి మాకు చెప్తే మాత్రం నేను యాక్సెప్ట్ చేసే విధానం లేదు. నెట్ట నిలువున ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచుతున్న తరుణంలో ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ బాధ్యత రాహిత్యం అంటే ప్రజల పట్ల బాధ్యత లేని కారణంగా ఇవాళ ఈ సిచ్యువేషన్ కి మనం అందరం డ్రైవ్ అవుతున్నాం సార్. ఇవాళ గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళిద్దరూ ఏం అతిథులు కాదు. రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఒక్క రూపాయి కూడా సెంట్రల్ నుంచి నిధులు తీసుకురావడంలో 100% ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. బికాస్ దే ఆర్ ఆన్ ద స్ట్రాంగ్ క్లస్టర్స్ విత్ రెస్పెక్ట్ టు బీజేపీ పార్టీ. రవికిరణ్ గారు ఫైనల్ కన్క్లూడ్ చేద్దాం. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా? ఏపీ బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా? మీరేం చెప్తారు రవికిరణ్ గారు? రైట్ వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి సార్. వాళ్ళకి రాజకీయాలు అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి పని భారతీయ జనతా పార్టీకి ఉండదు.
వాళ్ళు వదిలేసుకున్నారు. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వద్దు, రాజకీయంగా వద్దు, వేరే పరంగా కూడా మాకు ఆ రాష్ట్రం వద్దు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. కాబట్టి Right. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అమ్మకానికి పెట్టేస్తున్నారు. ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా దోబూతులు ఆడతా, రోజుకొక డ్రామా ఆడతా, పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పరువు తీస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి రేపు పొద్దున తిరుపతి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు సార్. మళ్ళీ మనం డిబేట్ చేస్తాం. రైట్ అదే శిక్ష రేపు పొద్దున రైట్ 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 కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే రవికిరణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా అంశం లోక్సభను మరోసారి తాకింది. అయితే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం చాలా స్పష్టంగా తేల్చింది. నెపం రాష్ట్ర ప్రభుత్వం పైన నెడుతోంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి హామీలకు సంబంధించినటువంటి నివేదికలు రాలేదు కాబట్టే వెనక్కిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పినట్టు. అయితే బీజేపీ నేతలు మాత్రం చాలా స్పష్టంగా గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి అన్నింటినీ కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.